ప్రత్యేకంగా ఇప్పుడు ఐపీడిఆర్జీ ఫీల్డ్లో ఉన్నారు, ఐపీడిఆర్జీలో ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఐపీడిఆర్జీకి ఎవరైనా ఒక కోడర్ రావాలి అంటే, ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఒక కోడర్ రావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఎటువంటివి సార్? ఓకే, ఐపీడిఆర్జీ అనేది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ అవసరం అనమాట దాంట్లో. ఓకే సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఒక ఐపీడిఆర్జీ క్లెయిమ్ తీసుకుంటే దాంట్లో మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయి. దాని తర్వాత రేడియాలజీ రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, రేడియాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ఓకే, ఇంకా ల్యాబొరేటరీ అంటే ల్యాబొరేటరీ అండ్ ప్యాథాలజీ, ఓకే, ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. ఓకే సార్. ఓకే, సో ఇవన్నీ తెలిసి ఉంటే మంచిది అని నా అభిప్రాయం. ఓకే, అన్ని డిపార్ట్మెంట్ అనేది ఒక అవగాహన, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అవగాహన ఉంటే అది మంచిది అని చెప్పి నా ఒపీనియన్. కంపెనీ లోపలికి వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది పడే బదులు ఓకే బాగా నేర్చుకొని దాని తర్వాత కంపెనీలోకి రావడమే అది సజెస్టెడ్, అది సమంజసం కూడా, అదే సమంజసం. సో బాగా నేర్చుకోవడం అంటే ఏంటి అని అంటే మనకు